దొర పెత్తందారీ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మెదక్ టీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. హత్నూరా మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన జెండా కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌల్తాబాద్, బోర్పట్ల తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపరిచారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. దౌల్తాబాద్, బోర్పట్ల గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్, టీడీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి సునీతారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు దౌల్తాబాద్ లో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్, పార్టీ రాష్ట్ర నాయకులు మానయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. 100% అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సై అన్నది కాబట్టి మేము పోతా ఉన్నాం. మరి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి, ఓట్లేయండి, మళ్ళీ ఇంకా పనులు చేస్తామంటున్నారు. ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయండి. ఈ 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో గడప గడపకి ఏమన్నా పథకం వచ్చిందా? ఇంటింటికి ఏమైనా స్కీమ్స్ ఇచ్చిందా? లేదంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే అంశాలు ఏమైనా మనకు దరిచేరినాయా? మరి ఏమీ చేయకుండా ఈ రోజు మళ్ళీ ఆస్వాదించండి అంటే ఆయన 4.5 సంవత్సరాల్లో చాతగాని పని మళ్ళీ వస్తే చేస్తారా అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీరు ఏమీ ప్రజలకు చేయలేదు కాబట్టి ఈ రోజు ప్రజలు ఓడగొడతారని రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మహాకూటమికి బలం చేకూడితే మీ అధికారం పతనం అయిపోతుందని ఒక ఆలోచన కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. రాకుంటే నేను ఓట్లు అడగాని చెప్పిన మహానుభావుడు దౌల్తాబాద్ లో పోదాం, వేరే ఊర్లో అవసరం లేదు. దౌల్తాబాద్ లో మిషన్ భగీరథ నల్లలు ఎన్ని ఇళ్లలో వస్తున్నాయి? ఇప్పటికీ నల్లాల కనెక్షన్లు ఇవ్వలేదు. ఆ ఉన్న నల్లలన్నా చక్కగా వస్తుండే, ఉన్న రోడ్లంతా తవ్వేసి రోడ్లు మొత్తం నాశనం పట్టించారు. తిమ్మిని పింపిచేసి ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు రాత్రికి తాగుతాడు, పొద్దుగల రాగానే ఏమో ఇక ఎమ్మెల్యే గారు మళ్ళీ రేపటి నుండి ఓట్లకు వస్తాడు మీ దగ్గరికి. మన మండలానికి సంబంధించి, మన లోకల్ సంబంధించి ఎమ్మెల్యే గారికి ఎందుకు ఓట్లు వేయాలో మీరు అందరూ గమనించుకోవాలి. మనకు సంగారెడ్డి జిల్లా దగ్గర ఉన్నది. 50 రోజులు మనం ధర్నా చేయటం, ఈ మండలాన్ని తీసుకుపోయి మెదక్లో కలుపుతా అని అన్నందుకు ఏళ్ళైన కోటు మీరందరూ అర్థం చేసుకోండి. సంగారెడ్డి జిల్లాలో మన మండలం ఉంటే బిహెచ్ఎల్ కంపెనీ ఉంది, డిఫెన్స్ కంపెనీ ఉంది, బీడీఎల్ కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఇస్నాపూర్ లో గానీ మన మండలంలో గానీ 1000 కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగాలు వస్తే మన లోకల్ మండలం కాబట్టి మనం సంగారెడ్డి జిల్లాలో ఉంటే మనందరికి ఉద్యోగాలు వస్తాయి. అదే మెదక్ జిల్లాలో ఉంటే మీకు ఏమొస్తాయో మీరు అర్థం చేసుకోండి. మన మండలాన్ని తీసుకుపోయి ఆయన తాత జాగీర్ లెక్క పోలీసులను పెట్టి బలవంతాన్ని కల్పనిగా చూస్తే మేమందరం కూడా ప్రాణాలు అడ్డం పెట్టి ఆ రోజు ఈ మండలం ఇక్కడనే ఉండాలంటే నిరాదీక్ష చేస్తాం, అక్కడ ఫైట్ చేస్తాం, ఇది చేస్తాం.